వెల్కమ్ టు లడ్డు గౌతమి ఛానల్. నేను ఈరోజు ఆలు కుర్మా చేయబోతున్నాను. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. మొత్తం అన్నీ ఈ వీడియో నేనే తీసుకోవాలి, అంతా చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది పల్లి పౌడర్, సాల్ట్, కారం, ధనియా పౌడర్, ఆయిల్ ఉంది చూస్తా, అండ్ టమాటా, ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇప్పుడు మనం టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయ్యాక మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోండి ఆనియన్స్. అన్ని పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి కదా, అవి కొంచెం ఫ్రై అయితేనే బాగుంటాయి అన్నమాట. ఇంకా సన్నగా తురుముకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పసుపు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. అది బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది. అయితే మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు లైట్గా, ఎందుకంటే ఎక్కువ వేసినామనుకో కొంచెం సేదుగా ఉంటుంది. నేను పసుపు అన్ని కర్రీస్లో నేను చాలా తక్కువనే యూజ్ చేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చపాతీలకు ఆలు అండ్ ఇంకా ఆలు కర్రీ, ఆలు కుర్మా, మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మిల్ మేకర్ కూడా చాలా బాగుంటుంది. నేను హైదరాబాద్లో ఉంటే అట్లనే వేస్తాను అనమాట. టైం ఉండదు కాబట్టి, ఆఫీస్ టైం అవుతుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, దీన్ని కొంచెం ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఎత్తుకొని ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసాను. ఇదిగోండి ఫ్రై అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆలు వేసుకుందాం. ఆలు వేసేస్తాం.
ఇదిగండి సాల్ట్ వేసుకుందాం. నేను సాల్ట్ తక్కువ వేసాను, మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అవుతుంది, ఫ్రై అయింది కదా. ఇప్పుడు కారం వేసేస్తున్నాం. కొంచెం ఫ్రై అవ్వాలి, ఇలా కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఇదిగోండి ఫ్రై అవుతుంది. ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఇదిగోండి టమాటా వేసేద్దాం. ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకున్నాం అండ్ నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఫ్రై అవుతుంది కదా. వాటర్ వేసేసుకుంటాం. కొన్ని వాటర్ వేసేసుకుందాం. ఇంకా చూడండి, ఇది కార్న్ఫ్లవర్ వాటరు. మీకు ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే వేసుకుంటాను టేస్ట్ కోసం. సాల్ట్ సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసుకో. సాల్ట్ వేసేసుకో. ఫ్రై అవుతుంటుంది. మనం అంత లోపల ఇది మొత్తం క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు చేస్తాను. మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఆల్మోస్ట్ కుక్ అయినట్లే అయిపోయింది. ఓకే, కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం.